పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలియదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణ పట్ల కేంద్రం తీరుపై రేవంత్ ఆగ్రహం. మూసీ ప్రక్షాళన, ధాన్యం సేకరణ, RRR నిధులపై నిలదీస్తామని వెల్లడి. కిషన్ రెడ్డిపై ఆరోపణలు. జీహెచ్ఎంసీ విభజనలో రాజకీయాలు లేవన్న రేవంత్. రెండో విడతలో నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ ప్రక్షాళన, సహకరించాలని రైతులకు వినతి. పోలవరం బనకచెర్ల కోసం ఏపీ మరో ప్రయత్నం చేస్తోందన్న హరీష్ రావు. కావేరీ అనుసంధానం పేరుతో నీరు మళ్లించాలని చూస్తోందని ఆరోపణ. ఏపీలో తొలి రోజు సందడిగా యోగాంధ్ర వేడుకలు. పాల్గొన్న మంత్రులు, అధికారులు. ఈ నెల 21 వరకు నిరంతర కార్యక్రమాలకు ప్రణాళికలు. రష్యా సంస్థ గిరెడ్మెట్ ప్రతినిధులతో లోకేష్ భేటీ. ఉత్తరాంధ్రలో అరుదైన ఖనిజాల రిఫైనింగ్ హబ్ ఏర్పాటుకు వినతి. అణుశక్తి మ్యూజియం సందర్శన. వంట గ్యాస్ ధరల పెంపుపై మండిపడిన కాంగ్రెస్. సమర్థించుకున్న కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చెందిన దేశాల కంటే తక్కువే ఉందని వివరణ. తెలంగాణ T20 ప్రీమియర్ లీగ్ పోటాపోటీగా ఆటగాళ్ల వేలం. యువ ప్రతిభావంతులను దక్కించుకున్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ సహకరించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో రైలు విస్తరణ, మూసీ ప్రక్షాళన, RRR కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. జూన్ 15 తర్వాత కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని పునరుద్ఘాటించారు. జీహెచ్ఎంసీ విభజనలో రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. రెండో విడతలో నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ ప్రక్షాళన చేస్తామని సీఎం వెల్లడించారు. హైదరాబాద్లోని ఉప్పల్ భాగాయత్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 1474 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఏఓసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణాలకు, ఉప్పల్లో 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి, టీకేఆర్ కమాన్ మందమల్లమ్మ జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. Cure1 మొబైల్ యాప్ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన రేవంత్, ఎంపీగా మల్కాజ్గిరిని అభివృద్ధి చేయలేకపోయానని ఇప్పుడు సీఎంగా అవకాశం వచ్చిందన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించామని వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా పేరిచ్చుకొని 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది అంటారు రాజకీయ స్వార్థం కోసం, ఎన్నికల లబ్ధి కోసం ఈనాడు 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేసిండ్రు అని. ఎన్నికల లబ్ధి కోసం చేయలే, పరిపాలన సౌలభ్యం కోసం చేసినాం. నల్లా కనెక్షన్ కావాలన్నా, ఇంటి పర్మిషన్ కావాలన్నా, ఏదైనా అధికారిని కలవాలంటే ట్యాంక్ బండ్ దగ్గరికి పోవాలి. అందుకే పరిపాలన డీసెంట్రలైజ్ చేసినాం. మూసీ ప్రక్షాళనను బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారని సీఎం మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా ఉన్న నేత మెట్రో విస్తరణను, RRRను ఢిల్లీలో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉన్న పెద్ద మనిషి, నువ్వు మూసీ నదికి అనుమతులు తెస్తావా తేవా? 122 కిలోమీటర్లు మెట్రోను పొడిగించాలి, అంతర్జాతీయ నగరం చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే అన్ని అనుమతులు వచ్చినాక ఇక్కడ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న ఆయన పోయి పుల్లలు పెట్టి ఇవాళ దాన్ని అర్ధాంతరంగా ఆపే పరిస్థితి వచ్చింది. రీజనల్ రింగ్ రోడ్ వస్తే 2.5 ఏళ్ల నుంచి కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నా. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళిన, 5 సార్లు మోడీ గారిని కలిసిన. ఎందుకు అవుతుంది, ఎవరు ఆపుతురని నేను అడుగుతున్నా. సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లు 75 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రం కొన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తే నేను 50 లక్షలే కొంటాను, మిగతా 25 లక్షలు ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ తీసుకుపోవాలి? ఇవాళ ఆయన అంటుండు నన్ను ఎవ్వరు ఏం చేయలేరని. 15 తారీఖు తర్వాత
ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తావు. వారు అంటారు నేను పుట్టింది ఇంట్లోనే, నేను చచ్చేది ఇంట్లోనే, నువ్వు అందులోనే ఉంటావు, చీకట్లో యువతలతో సహకారం తీసుకుంటావు. నీ కార్యకర్తలే చెప్తారు, సార్ మా సార్ బీజేపీలో ఉంటాడు కానీ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళతోనే మాట్లాడుతుంటాడు, కేటీఆర్ చెప్పినట్టే వింటాడు మా సార్ అని. రెండో విడతలో నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసి ప్రక్షాళన చేస్తామని, ఆ పనులు వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా నిరాశ నిస్పృహలో ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు ఉంటాయని, ఆయన ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో యోగా దినోత్సవంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ నెల 20న ఎల్బీ స్టేడియంలో 24 గంటల కౌంటౌన్ పేరుతో యోగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇదే సమయంలో తెలంగాణ పొలిమేరల్లో తిరగనీయమన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ముఖ్యమంత్రి సహనం కోల్పోతున్నారని దుయ్యబట్టారు. నన్ను పొలిమేరలో దాటనివ్వను, ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే, ఇంకా నన్ను ఆపేటాడు. నేను 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలే. తెలంగాణకు నేనేం చేశానో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 సీట్లు గెలిపించారు. ముందున్నది ముస్లింల పండుగ. రేవంత్ రెడ్డి గారు బురద జల్లేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, మీ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి కేసీఆర్ అనుకుంటున్నారేమో. నేను ఎవరికి వెనకడుగు వేయం. మేము హైడ్రాకు హిట్లర్ ఆదర్శం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా హంతక ముఠా లాంటిదని, అందుకే ఇంత అరాచకం చేస్తుందని విమర్శించారు. నియంతలను పూజిస్తూ పేదల ఇళ్లు కూల్చడం గొప్పగా చెప్పుకొని మురిసిపోతున్నారని మండిపడ్డారు. తాము రేవంత్ రెడ్డి లాంటి హిట్లర్ ఆలోచనలు చేసేంత తెలివైన వాళ్లం కాదన్నారు. అందుకే తమ 10 ఏళ్ల పరిపాలనను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో, మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల ప్రాతిపదికన నడిపించామన్నారు. తెలంగాణలో వెనుకబడిన తరగతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా లబ్ధిదారులకు చేరవేసేందుకు బీసీ సంక్షేమ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 3వ వారంలో జిల్లా సహాయ బీసీ సంక్షేమ అధికారులతో రాష్ట్ర స్థాయి మేధోమథనం నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో ఆయన శాఖాపరమైన కార్యక్రమాలు, హాస్టళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు. బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో తక్షణమే ప్రత్యేక శిక్షణ తరగతులను ప్రారంభించాలన్నారు. బీసీ కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణ ప్రగతిపై చర్చించారు. పనులను వేగవంతం చేసి వాటిని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మంత్రి సూచించారు. తెలంగాణలో పాఠశాలలను ఈ నెల 12వ తేదీకి బదులు 15న పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోవాల్సి ఉంది. అయితే ఈ నెల 13న రెండో శనివారం, 14న ఆదివారం ఉన్నందున వేసవి సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర 2026 కార్యక్రమం తొలి రోజు ఉత్సాహంగా సాగింది. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, కలెక్టర్లు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు వేశారు. మండలాలు, గ్రామాల్లో స్థానిక అధికారులు, విద్యార్థులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా ఫర్ హెల్తీ థీమ్తో ఈ నెల 21 వరకు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనుంది. యోగాంధ్రలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు. ప్రజలు యోగాను జీవన శైలిలో అంతర్భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయ ప్రాంగణంలో జిల్లా స్థాయి యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, సవిత, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పోలీసు యోగాంధ్ర థీమ్తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 4000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు గంజాయి పాజిటివ్ వచ్చిన 1000 మందితో యోగా చేయించారు. పోలీసు యోగాంధ్రకు ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత జూన్ 7 నుంచి 21 వరకు నిత్యం యోగాపై కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కోటి సర్టిఫికేషన్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈరోజు యోగా అనేది భారతీయ సంస్కృతి ఇచ్చిన మనకు ఒక వరం. ఆ వరాన్ని ఈరోజు మన నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు ఐక్యరాజ్య సమితిలో తీసుకున్న ఒక నిర్ణయం, దానికి ప్రపంచ దేశాల తాలూకా ఆ రోజు మద్దతు మనందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా యోగా డేని సెలబ్రేషన్స్ని 14 రోజులు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం. ఈ రోజు కూడా విజయవాడ కమిషనరేట్లో పోలీస్ థీమ్ కింద ఈరోజు ఒక యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం. దానిలో నేను కూడా పాల్పంచుకోవడం నిజంగా ఒక వరం కింద భావిస్తున్నాం. చిన్న పిల్లలు కూడా ఎన్నో రోగాలు రావటం,
చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్స్ చేయడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. వీటి నేపథ్యంలో దీన్ని కంట్రోల్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఏకైక వజ్రాయుధం యోగా. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బాలయోగి స్టేడియంలో రైతులు, విద్యార్థులు, అధికారులు యోగాసనాలు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే రాధాకృష్ణ, విద్యార్థులు, అధికారులు యోగా చేశారు. నెల్లూరు నెక్లెస్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నంద్యాల పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి యోగా చేశారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానంలో యోగాంధ్ర పక్షోత్సవాలను కడప జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ప్రారంభించారు. అధికారులు, యువతీ యువకులు విద్యార్థులతో కలిసి యోగా చేశారు. ఉత్తరాంధ్రలో డీప్ ప్రాసెసింగ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్ ఏర్పాటు చేయాలని రష్యాకు చెందిన రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గెరెడ్మెట్ ను మంత్రి లోకేష్ కోరారు. రష్యాలో 5వ రోజు పర్యటించిన మంత్రి గెరెడ్మెట్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నెల్లూరులో నియోడైమియం మ్యాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో మెటలర్జీ అల్ట్రా ప్యూర్ సెమీ కండక్టర్ ల్యాబ్ ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు. పారిశ్రామిక వ్యర్థాలు, మైనింగ్ టైలింగ్స్ నుంచి లోహాలు వెలికి తీసే సాంకేతికత గురించి గెరెడ్మెట్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను గెరెడ్మెట్ ప్రతినిధులకు వివరించారు. లోకేష్ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటామని గెరెడ్మెట్ సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. మాస్కోలో అతిపెద్ద అణుశక్తి మ్యూజియాన్ని మంత్రి లోకేష్ సందర్శించారు. సోవియట్ కాలం నుంచి ఆధునిక అణు విద్యుత్ రంగం అభివృద్ధి వరకు పరిణామాలను ఆసక్తిగా పరిశీలించారు. వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంపుపై కాంగ్రెస్ మండిపడింది. యూపీఏ హయాంలో ధరల పెరుగుదలపై పెద్ద ఎత్తున ఆందోళన చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లను నెత్తిన పెట్టుకుని రోడ్లపై ఎందుకు నిరసన చేయటం లేదని ప్రశ్నించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ప్రతిస్పందనగా 41 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నామని ప్రధాని మోదీ పార్లమెంటులో గొప్పలు చెప్పుకున్నారని విమర్శించింది. మరి ఆ ప్రకటన ఇప్పుడు ఏమైందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. నేటికి గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ కొరత ఎందుకు కొనసాగుతోందని నిలదీశారు. గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వ హయాంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర 530 రూపాయలు పెంచిన మాట నిజం కాదా అని ఖర్గే ప్రశ్నించారు. దేశంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను పెంచడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లో ఎల్పీజీ అత్యంత సరసమైన ధరకు అందుబాటులో ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ను పంపిణీ చేయడానికి అయ్యే వాస్తవ ఖర్చు 1600 రూపాయలు దాటినప్పటికీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కేవలం 642 రూపాయలకే లభిస్తుందని కేంద్రం పేర్కొంది. సాధారణ వినియోగదారులకు 942 రూపాయలకు ఎల్పీజీని అందిస్తున్నట్లు తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల పెరిగిన ఖర్చుల దృష్ట్యా గృహ వినియోగ సిలిండర్ ధరపై 29 రూపాయలు పెంచినట్లు తెలిపింది. ఇదే 14.2 కిలోల సిలిండర్ ప్రస్తుతం అమెరికాలో 1700, కెనడాలో 2400, ఆస్ట్రేలియాలో 1700 రూపాయలకు లభిస్తుందని వివరించింది. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారతీయ వినియోగదారులకు గ్యాస్ చాలా తక్కువ ధరకు అందుతోందని కేంద్రం వెల్లడించింది. గోదావరిని పూర్తిగా మళ్లించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు. గోదావరి బనకచెర్లను మొదట బయటపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం గోదావరి, కావేరీ అనుసంధానం అనే మూడో ప్రయత్నం చేస్తోందన్న హరీష్ రావు తెలంగాణ భూభాగాన్ని తాకకుండా ప్రభుత్వం నదుల అనుసంధానం చేస్తుందన్నారు. ఆ ప్రయత్నాలను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని హరీష్ రావు తెలిపారు. కృష్ణా నదిని బనకచెర్ల రూపంలో కృష్ణార్పణం చేసిండ్రు, తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు గోదావరిని కూడా పూర్తిగా మళ్లించి ద్రోహాన్ని తలపెడతా ఉన్నారు. ఇవాళ స్వరాష్ట్రంగా ఉన్న తెలంగాణ దాన్ని నిక్కదీసి గట్టిగా నిలబడి ప్రశ్నించాల్సింది పోయి డూడు బసవన్నలాగా ఈరోజు తలలూపుతా ఉన్నారు. ఈ గోదావరి బనకచెర్ల అనేది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, నువ్వు ఎట్లా తీసుకుపోతావు అని బీఆర్ఎస్ ప్రశ్నించింది. గోదావరి బనకచెర్ల అంటూ చేస్తే ఎగువ రాష్ట్రమైనటువంటి తెలంగాణకు మాకు ఆ హక్కులు ఈక్విటబుల్ రేషియోలో మాకు ఇవ్వాల్సి ఉంటుంది అని బీఆర్ఎస్ హెచ్చరించింది. తెలంగాణ సాగునీటి విషయంలో అంతా తనకే తెలుసున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. నదీ జలాల పంపిణీపై హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన ఆయన తెలంగాణ కృష్ణా జలాలపై మరణ శాసనం రాసిందే బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చిన తీరుపై ఎందుకు మాట్లాడటం లేదని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈరోజు తెలంగాణకు కృష్ణా జిల్లాలో మరణశాసనం రాసింది మీరు కాదంటున్నా. ప్రతిది ఫక్తు రాజకీయం, ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడే మాటలు, పొలిటికల్ డైవర్షన్ చేసేటువంటి మాటలుగానే వారి ఆలోచన తప్ప మరొకటి కాదు. ఈరోజు కృష్ణా జిల్లాలో మీరు ఎందుకు 299 టీమ్స్ చాలని చెప్పి లేఖలపై ఆ రోజు ఉమా భారతి గారి దగ్గర సంతకం పెట్టించిన దానికి ఈరోజు మీకు క్షమాపణ చెప్పాల్సినటువంటి సందర్భం. సాగునీటి రంగం పైన మాకేదో బాగా తెలుసు అని చెప్పి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు.
ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఐకాసా నేతలు ప్రకటించారు. విజయవాడ రెవెన్యూ భవన్లో 28 జిల్లాల ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఉద్యమ కార్యాచరణ కోసం 13 మందితో కమిటీ వేశామని, రేపటి నుంచి కలిసి వచ్చే అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి పనిచేస్తామని ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 12వ పీఆర్సీ కమిషన్ వేయాలని, మధ్యంతర భృతి ప్రకటించాలని, డిఏలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకి సకాలంలో డిఏలు, పిఆర్సీలు, ఐఆర్లు ఎప్పటికప్పుడు చెల్లించేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇవ్వరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఎవరూ కనీసం బాధ్యతతో మాకు సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అందుకనే ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉద్యమానికి సిద్ధం చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటున్నాము. తనను కలవాలన్న ఓ వృద్ధుని కోరిక తీర్చనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువు లంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణకు సీఎం చంద్రబాబు అంటే ఎంతో అభిమానం. ఒక్కసారైనా చంద్రబాబును కలవాలని ఎప్పటి నుంచో సత్యనారాయణ అనుకుంటున్నారు. రేపు సిద్ధాంతంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు హాజరు కానున్న సభకు వెళ్లేందుకు సత్యనారాయణ సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ పోస్టు సీఎం వరకు చేరి రేపు కలుద్దామంటూ చంద్రబాబు పోస్టు చేశారు. పోలవరం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో లేగదూడలపై దాడి చేసిన పెద్ద పులి ఇంకా అక్కడే సంచరిస్తోంది. దేవీపట్నం మండలం నెలకోట, పూడిపల్లి సొరంగం సమీపంలోని కొండ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులిని సజీవంగా బంధించేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. డిఎఫ్ఓ రామచంద్రరావు స్వయంగా ఘటనా స్థలంలో ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. నిన్న రాత్రి 7 గంటల నుంచి అటవీశాఖ సిబ్బంది డ్రోన్ సాయంతో పులి కదలికలను గమనిస్తూ సమీప గ్రామాల వైపు వెళ్లకుండా నియంత్రించారు. ప్రస్తుతం పెద్ద పులి కొండ ప్రాంతంలోనే ఉంది. అది గ్రామాల వైపు ప్రవేశించకుండా అటవీశాఖ, ప్రత్యేక హనుమాన్ రెస్క్యూ బృందాలు, వెటర్నరీ నిపుణులు, ఇతర సిబ్బంది సంయుక్తంగా చర్యలు చేపడుతున్నారు. గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం జిల్లాలో పెద్ద పులి సంచారం ఆందోళన రేపుతుంటే అనంతపురం జిల్లాలో చిరుత పులి కలవర పెడుతోంది. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బోధపల్లె గ్రామం శివారులో రైతు మల్లీకి చెందిన ఆవు దూడపై చిరుత దాడి చేసింది. లేగదూడను ఎత్తుకెళ్లి చంపి తినేసింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రైతు మల్లి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడొద్దని అధికారులు సూచించారు. రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణలో నేడు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ నెల 9 నుంచి ఏపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. విశాఖ, కడప, మంగళగిరి వేదికగా మ్యాచ్లు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 7 జట్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఒక్కో జట్టు 8 మ్యాచ్లు ఆడుతుందని, ఈ నెల 30న మంగళగిరిలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని కేశినేని శివనాథ్ తెలిపారు. తెలంగాణ టీ20 ప్రీమియర్ లీగ్ కోసం ఆటగాళ్ల వేలం పోటాపోటీగా సాగింది. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా సాగిన వేలంలో తొలుత ఐకాన్స్ ఆటగాళ్లను వేలం వేశారు. స్టార్ ఆటగాడు తిలక్ వర్మను 33 లక్షల రూపాయలకు మెదక్ ఫాల్కన్స్ కొనుగోలు చేసింది. బౌలర్ సివి మిలింద్ను 17 లక్షలకు ఖమ్మం ఏసెస్ దక్కించుకుంది. మహమ్మద్ సిరాజ్ను 14 లక్షలకు వరంగల్ వారియర్స్ సొంతం చేసుకుంది. బౌలర్ రవికిరణ్ను 13 లక్షలకు పాలమూరు స్ట్రైకర్స్ కొనుగోలు చేసింది. ఆల్రౌండర్ రవితేజ్ను 12 లక్షలకు మెదక్ ఫాల్కన్స్ దక్కించుకుంది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఫ్రాంచైజీ ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేసింది. ఆల్రౌండర్ అజయ్ దేవగౌడ్ ను 11 లక్షలకు, అభివృద్ధి రెడ్డి మందాడిని 11 లక్షలు, ప్రణవ్ వర్మను 8.5 లక్షలకు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ దక్కించుకుంది. సాయి వికాస్ రెడ్డిని 4.25 లక్షలు, అన్విత్ రెడ్డి 3.5 లక్షలు, శ్రీనికేత్ 2.30 లక్షలు, తరుణ్ రాజన్ 1.60 లక్షలకు, షణ్ముఖ్ అశ్విన్ 1,50,000కు, పి అరవింద్ ను 1,00,000 రూపాయలకు కొనుగోలు చేసింది. పలువురు ఇతర యువ ఆటగాళ్లను సైతం వేలంలో దక్కించుకుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తబా ఖమేనీ మధ్య సమావేశం జరిగే అవకాశాలు లేవని ఇరాన్ స్పష్టం చేసింది. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య చర్చలు నిలిచిపోయిన వేళ అలాంటి భేటీ జరిగే ప్రసక్తే లేదని ఇరాన్ అధినేత సీనియర్ సలహాదారు మొహసెన్ రెజాయ్ స్పష్టం చేశారు. సిఎన్ఎన్తో మాట్లాడిన రెజాయ్ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని, వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాషింగ్టన్ పైనే ఉందన్నారు. స్తంభింపచేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని పదే పదే డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో అమెరికా నిజాలు మాట్లాడటం లేదన్నారు. ఇరు దేశాల మధ్య తిరిగి నమ్మకం ఏర్పడటానికి తమ ఆస్తుల విడుదలే అత్యంత కీలకమైన అంశమని రెజాయి అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్తో సంబంధం లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని రెజాయి డిమాండ్ చేశారు. ఇరాన్ దాడుల వల్ల నష్టపోయిన గల్ఫ్ మిత్ర దేశాలను ఆదుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఇరాన్కు చెందిన ఆస్తులను మళ్లించాలని అమెరికా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జరిగిన నష్టానికి, భవిష్యత్తులో జరిగే దాడుల మరమ్మతులకు ఈ ఆస్తుల ద్వారా పరిహారం చెల్లించే ప్రతిపాదనను అమెరికా తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని, ఆ ఖర్చులను భరించేందుకు ఇరాన్ ఆస్తులను ఎంతవరకు ఉపయోగించుకోవచ్చో పరిశీలించాలని అధికారులకు స్కాట్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఏ ఆస్తులను ఇందుకోసం ఉపయోగిస్తారనేది ఇంకా స్పష్టం కాలేదు. కేవలం అమెరికా స్తంభింప చేసిన ఆస్తులే కాకుండా ఇతరత్రా ఉన్న ఇరాన్ ఆస్తులను కూడా ఈ ప్రతిపాదన కింద పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియాలో క్షిపణి ఉత్పత్తిని 2.5 రెట్లు పెంచాలని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఓ ఆయుధ ఉత్పత్తి కర్మాగారాన్ని సందర్శించిన కిమ్ అక్కడి క్షిపణులు, ఇతర ఆయుధ సంపత్తి వివరాలపై ఆరా తీశారు. కిమ్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ KCNA విడుదల చేసింది. అందులో ఉన్నతాధికారులతో కలిసి కిమ్ భారీ క్షిపణులను పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంగా వివిధ రకాల బ్యాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు క్షిపణి యంత్రాంగం రూపొందించిన దీర్ఘకాలిక ప్రణాళికపై నివేదికను అధికారులు కిమ్కు సమర్పించారు. వార్షిక వృద్ధి ప్రాతిపదికన ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.5 రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని కిమ్ అధికారులకు స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అంతకుముందు రోజు గతేడాది ప్రయోగం విఫలమై ఆ తర్వాత మరమ్మతులకు గురైన ఓ కొత్త యుద్ధ నౌక సముద్ర పరీక్షలను కిమ్ స్వయంగా పర్యవేక్షించారు. 5,000 టన్నుల సామర్థ్యం కల విధ్వంసక నౌక కాంగ్కాన్ సామర్థ్య పరీక్షలను కిమ్ పరిశీలించారు. సింగపూర్లో భారతీయులే లక్ష్యంగా జరుగుతున్న విద్వేష ప్రచారంపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. భారతీయులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కంటెంట్ను అడ్డుకోవటానికి కఠినమైన ఆన్లైన్ క్రిమినల్ హార్మ్స్ యాక్ట్ OCHAను సింగపూర్ సర్కారు ప్రయోగించింది. యూట్యూబ్, X వంటి ప్రధాన సోషల్ మీడియా వేదికల్లో ఉన్న అభ్యంతరకర పోస్టులు, వీడియోలను తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్వేషపూరిత కంటెంట్ మొదట చైనాకు చెందిన డిజిటల్ వేదికల్లో పుట్టుకొచ్చి ఆ తర్వాత పాశ్చాత్య సోషల్ మీడియా నెట్వర్క్లకు వ్యాపించినట్లు సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది. సింగపూర్ను భారతీయులు ఆక్రమిస్తున్నారని, ప్రభుత్వంలో వారి ప్రాతినిధ్యం పెరిగిపోయిందనే తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు, లిటిల్ ఇండియా ప్రాంతంలోని రద్దీ దృశ్యాలను, హిందూ పండుగల వీడియోలను మార్ఫింగ్ చేసి కుట్రలకు తెరలేపారని పేర్కొన్నారు. సింగపూర్ బహుళజాతి సంస్కృతిని విచ్ఛిన్నం చేసి చైనా సంస్కృతి వైపు మొగ్గు చూపేలా చేయటమే లక్ష్యంగా సైబర్ దాడులు జరుగుతున్నట్లు సింగపూర్ అధికారులు భావిస్తున్నారు. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి ప్రతిపక్ష ఇండీ కూటమి రేపు ఢిల్లీలో సమావేశం కానుంది. కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగే ఈ భేటీకి ఇండియా జన్బంధన్ అని నామకరణం చేశారు. ఈ సమావేశానికి 23 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరవుతున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ఇతర కారణాలతో కొన్ని పార్టీలు ఈ భేటీకి రాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చాయని పేర్కొన్నారు. రేపటి సమావేశానికి హాజరు కానప్పటికీ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి మద్దతిస్తామని సందేశం పంపాయని జయరాం రమేష్ చెప్పారు.